దేవుడు ఒక టెస్ట్ అనేది దేవుడు చెప్పిన తర్వాత నువ్వు కూడా పరీక్ష కాలంలో ఉన్నావు కాబట్టి నువ్వు తడబాటు పడద్దు. ఎక్కడ కూడా నువ్వు తడబాటు పడడానికి వీల్లేదు. అందుకనే రోమన్స్ 14:21 రోమీయులు 14:21లో దేవుడు ఏమంటున్నాడు? కుడ్ దిస్ కాజ్ అనదర్ పర్సన్ టు స్టంబుల్? దేవుడు చెప్పిన తర్వాత ఎవరైనా సరే తడబాటు పడే విధంగా ఉంటుందా? ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు లాగా నీ మాట ఎప్పుడు కూడా ఉండాలి అంటాడు. ఆయన అబద్ధం ఆడుటకు నరపుత్రుడు కాదు అని మనకు తెలుసు. నిన్న నేడు రేపు ఏకరీతిగా మారని వాడి కింద ఉన్నాడని మనకు తెలుసు. సో నిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడేమో ఇలాగని చెప్పాడు, మళ్ళీ ఈరోజు ప్రార్థన చేసుకునేసరికి డెసిషన్ మార్చేస్తాడా? 1 సంవత్సరం అయింది కదా, దేవుడు డెసిషన్ మారిపోయి ఉంటుందేమో, మనం పరీక్షిద్దామని చెప్పి ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మళ్ళీ ఇంకో ఆన్సర్ నీకు ఇస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? మారదు. దేవుడు ఒక్కసారి చెప్పిన తర్వాత నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉంటాడు. ఆయన డెసిషన్ ఎప్పుడు కూడా ఒకలానే ఉంటుంది, ఆయన తీర్పు ఎప్పుడు కూడా ఒకలానే ఉంటుంది. అవునా? సో కరుణ, కటాక్షము, కృప కలిగిన దేవుడు మన దేవుడు. సో డోంట్ స్టంబుల్, తడబడొద్దు ఎక్కడ కూడా. ఎవరో ఏదో చెప్పిన మాటలను బట్టి నువ్వు తడబాటుకి పడొద్దు. దేవుడు మళ్ళీ చెప్పిన తర్వాత, దేవుడు ఒకసారి నీకు జవాబు ఇచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ జరుగుతుందో జరగదో అనే ఆలోచన నువ్వు పెట్టుకోకూడదు. హల్లెలూయా. తర్వాత సెరెనిటీ టెస్ట్, SERENITY, ఫిలిపియన్స్ 4:6-7. సో ఫిలిప్పీలు 4:6-7. ప్రార్థన చేశాను కానీ నాకు సమాధానం దొరికిందా? ఈ యొక్క డెసిషన్ మేకింగ్లో నేను ఎంతో ప్రార్థన చేశాను కానీ నాకు సమాధానం ఇంకా ఎందుకు దొరకలేదు? నాకు సమాధానం దొరుకుద్దా? శాంతి దొరుకుద్దా అని చెప్పి ఏంటంట? ఫిలిప్పీలు 4:6-7 హ్యావ్ ఐ ప్రేడ్ అండ్ రిసీవ్డ్ పీస్ అబౌట్ దిస్ డెసిషన్. నేను ఈ యొక్క దేవుడిచ్చిన వాగ్దానం బట్టి నేను ప్రార్థన చేశానా? చేయకుండా అసలు నేను శాంతిని పొందుకున్నానా? దేవుడు ఏది మనకి జవాబు ఇచ్చినా దాంట్లో శాంతి సమాధానం ఉంటుంది, ఓర్పు ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ఆశ నిగ్రహం ఉంటుంది. నువ్వు ఎన్ని శోధనలు వచ్చినా సరే కదలకుండా మెదలకుండా నువ్వు కూర్చోగలుగుతావు. అది దేవుడు ఇచ్చినప్పుడే. అలాగా దేవుడు ఇవ్వలేదనుకోండి, మధ్యలో నీకు దేవుడు ఆల్రెడీ ఒకళ్ళ నిమిత్తము చెప్పాడు, అయితే మధ్యలో కొంతమంది కలిసేసరికి నీ డెసిషన్ వాళ్ళు ఎప్పటికి వస్తారో ఏమో కానీ వీళ్ళు బాగున్నారు వీళ్ళు చేసుకుందాం అని చెప్పి నువ్వు మళ్ళీ స్టంబుల్ అవుతావు. అవునా? సో హ్యావ్ ఐ ప్రేడ్ అండ్ రిసీవ్డ్ పీస్ అబౌట్ దిస్ డెసిషన్. నేను ప్రార్థన చేసుకుని ఈ డెసిషన్ నిమిత్తము శాంతిని పొందుకున్నానా దేవుడి దగ్గర నుంచి? సో నువ్వు ప్రార్థన చేసావా? దేవుడి దగ్గర నుంచి నువ్వు శాంతిని పొందుకున్నావా? మరి పొందుకున్నప్పుడు నువ్వు ఇంకా ఇదే కన్ఫర్మ్ అని నువ్వు ఎలా కన్ఫర్మ్ చేసుకోగలుగుతావు? ఇదే దేవుడి చిత్తం అని నువ్వు ఎలా డెసిషన్ తీసుకోగలుగుతావు? అవునా? సో 6వది ఏంటి? సెరెనిటీ టెస్ట్, ప్రశాంతత పరీక్ష. నీకు దేవుడు ప్రశాంతత ఇచ్చాడా? దేవుడిచ్చిన జవాబులో నీకు ప్రశాంతత ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, విడుదల ఉంటుంది. అప్పుడు దాకా ఒక బంధకంలో ఉండి నా జీవితం ఇంతే, ఇంకేమీ జరగదేమో, ఇంకా అయిపోయిందేమో అనే ఒక బంధకంలో ఉంటావు. కానీ దేవుడు ఎప్పుడైతే జవాబు ఇచ్చాడో, జవాబు తెలుసుకున్నావో, దాని నిమిత్తం ప్రార్థన చేసావో, ప్రశాంతత. సెరెనిటీ అంటే తెలుగులో ఏమైనా వస్తుంది? ప్రశాంతత. ప్రశాంతత పరీక్ష నువ్వు చేసావా? నీకు ప్రశాంతంగా ఉందా? దేవుడి చిత్తం మీద దేవుడు ఇచ్చిన జవాబును బట్టి నీకు శాంతి సమాధానం ఉందా? అయితే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిందే. సో యూ క్యాన్ టేక్ అ డెసిషన్. సో 7th one, sanctification test. శాంటిఫికేషన్ టెస్ట్. నేను తీసుకునే డెసిషను యేసయ్యలో, క్రీస్తులో నేను ఎదిగే విధంగానే ఉంటుందా, లేకపోతే నేను దిగజారే విధంగా ఉంటుందా, నేను దేవుడికి దూరం అయ్యే విధంగా ఉంటుందా, నేను దేవుడికి దగ్గర కాకుండా ఉంటుందా? అవునా? శాంటిఫికేషన్, పరిశుభ్రపరచుకోవడం, అంతేనా? సో నీకు నువ్వే శాంటిఫికేషన్ టెస్ట్. విల్ దిస్ కీప్ మీ ఫ్రమ్ గ్రోయింగ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్? నిజంగా నాకు దేవుడిలో ఎదిగే విధంగా, నేను తీసుకున్న డెసిషను దేవుడిలో ఎదిగే విధంగా ఉంటుందా,
లేకపోతే దేవుడికి దూరం అయిపోయే విధంగా ఉంటుందా? నేను తీసుకునే డెసిషను దేవుడికి నేను దగ్గర అయ్యే విధంగా ఉంటుందా, దూరం అయ్యే విధంగా ఉంటుందా అనే విధంగా కూడా నువ్వు ఆలోచించి నీకు దేవుడు ఇచ్చిన జవాబుని బట్టి నువ్వు డెసిషన్ తీసుకోవాలి. ఇప్పుడు చాలామంది ఉంటారు క్రైస్తవులే, అయితే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, మా రిలేటివ్సే అవుతారు, దగ్గర చుట్టాలే అవుతారని చెప్పి వాళ్ళు రక్షణ పొందినా పొందకపోయినా పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత నువ్వు చాలా ప్రార్థన పరురాలు కదా, నువ్వు చాలా ప్రార్థన పరుడు కదా, నీ ప్రార్థన బట్టి వాళ్ళు మారిపోతారులే. ఎంతమంది మారారు మీరే చెప్పండి? రిటైర్ అయిపోయారు, మారారా? మారలా. మరి నువ్వు నీ నమ్మకం పనిచేసిందా, అది ఎవరి నమ్మకం పనిచేసింది? యువర్ డెసిషన్ ఈజ్ డిస్ట్రాయింగ్ యువర్ లైఫ్. నువ్వు తీసుకునే ఆ డెసిషనే, ఆ యొక్క నిర్ణయమే, నువ్వు తీసుకునే ఆ తప్పుడు నిర్ణయమే నీ జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకని ఇక్కడ ఏం చేయాలంట, ఆలోచన కలిగి ఉండాలంట. నేను తీసుకునే ఈ యొక్క డెసిషన్, అవునా, ఈ ఆలోచన నేను తీసుకోబోయే ఈ యొక్క డెసిషన్ బట్టి నేను యేసయ్యకి దగ్గర అవుతానా, దగ్గరగా ఉండబోతున్నానా, దూరం అవ్వబోతున్నానా? సో ఇంకా వేరే రక్షణ లేని వాళ్ళని చేసుకున్న తర్వాత ఏమవుతుంది, రోజు వాళ్ళతో టార్చర్ స్టార్ట్, కొట్లాటలు స్టార్ట్, విభేదాలు స్టార్ట్, కొట్టుకోవడాలు స్టార్ట్, డైవర్సులు స్టార్ట్, కోర్టు కేసులు స్టార్ట్, మళ్ళీ లేనిపోని అవమానాలు స్టార్ట్, అన్నీ స్టార్టే. సో యూ షుడ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ప్రభా, మరి నేను తీసుకున్న ఈ యొక్క డెసిషన్ మనం తెలుగులో ఏమంటున్నాం, నిర్ణయాన్ని బట్టి, నేను తీసుకున్న ఈ యొక్క నిర్ణయాన్ని బట్టి నేను నీకు దగ్గరగానే ఉంటానా ప్రభా, లేకపోతే దూరం అయిపోతానా? దూరం అయిపోయేలా ఉంటే నాకు అస్సలు వద్దు ప్రభా. నేను నీకు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండే విధంగా, నాకు పెద్ద జాబ్ వచ్చినా, పెద్ద కంపెనీలో జాబ్ వచ్చినా, పెద్ద శాలరీ వచ్చినా, ఆ జాబుని బట్టి నేను ఎప్పుడూ కూడా నిన్ను స్తుతించే విధంగానే ఉండాలి తప్పితే, జాబ్లో బిజీగా ఉన్నాను, నేను చర్చికి రాలేకపోతున్నాను, ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, బైబిల్ చదవలేకపోతున్నాను అంటే ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ చాయిస్. ఆ జాబ్ నిన్ను దేవుడికి దూరం చేస్తుంది. దేవుడికి నువ్వు దగ్గర అయ్యి ఉన్నప్పుడు నీకు అన్నీ దగ్గర అవుతాయి. దేవుడికి నువ్వు దూరం అయ్యే కొద్దీ నీకు అన్నీ దూరం అవుతాయి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి, సమస్తము నీకు అనుగ్రహింపబడతాయి. సీక్ ఫస్ట్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైచియస్నెస్, దెన్ ఎవ్రీథింగ్ షల్ బీ యాడెడ్ అన్టు యూ. సో ప్రతీది కూడా నీకు యాడ్ చేయబడుతుంది. సో నీ డెసిషన్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అంటే, యూ షుడ్ టేక్ ఎ వైజ్ డెసిషన్. జ్ఞానోచితమైన ఆలోచన కలిగి ఇది దేవుని చిత్తమా కాదా అని చెప్పి ఇన్ని విధాలుగా నువ్వు పరీక్షించుకోవాలి. ఒకసారి పరీక్షించుకుని బైబిల్ ఓపెన్ చేయగానే బైబిల్లో రెఫరెన్స్ వచ్చిందని, లేకపోతే ప్రార్థన చేయించుకుంటే వాళ్ళు కూడా ఇదే చెప్పారని చెప్పి, లేకపోతే నేను అనుకోకుండా నేను ఎవరికి ఏం చెప్పకపోయినా వాళ్ళే వచ్చి నాకు ఇలా చెప్పారని చెప్పి వెంటనే డెసిషన్ తీసుకున్నావా, అవుటే. సాతాను కూడా ప్రేరేపిస్తాడు. నా జీవితంలో ఇలాంటివి చాలా జరిగినాయి. నేను కూడా చాలా పడ్డాను, చాలా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. నేను కూడా ఇదే దేవుని చిత్తం, ఇదే దేవుని యొక్క ఈ ప్రోడక్ట్ నేను కొనాలంటే ఇదే కరెక్ట్ ప్రోడక్ట్ అని చెప్పి కొనేటవాడిని. కొన్న తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి అది పాడైన తర్వాత అనుకునేటవాడిని, అదే దేవుని చిత్త ప్రకారం ఇదే అనుకున్నాను, కానీ ఇదేంటి ఇది ఎలా పాడైపోయిందని. అప్పుడు అర్థమైంది, ఇది దేవుని చిత్త ప్రకారం నేను కొనలేదు, ఇది నా ఆలోచనలు బట్టి, నా డెసిషన్ బట్టి, నా థింకింగ్ని బట్టి నాకు నేనే డెసిషన్ తీసేసుకొని ఇది చేశాను, అందుకనే ఇది ఫెయిల్ అయింది అని. సో వీ షుడ్ టెస్ట్ అవర్ సెల్ఫ్. ప్రతి విషయాన్ని కూడా దేవుడి దగ్గర నువ్వు కనిపెట్టడం వల్ల నీకు నష్టమేం కలగదు. ఈ నిరీక్షణ కాలంలో నువ్వు దేవుడికి ఇంకా దగ్గర అవుతున్నావు. ఈ నిరీక్షణ కాలంలో దేవుడి దగ్గరే నువ్వు కూర్చుంటున్నావు. సో దేవుడి దగ్గరే నువ్వు కూర్చుంటున్నప్పుడు సాధారణంగా నీ దగ్గరికి ఎక్కడ వస్తాడు? నువ్వేమనుకుంటున్నావు, ఈ నిరీక్షణ కాలం అంతా నాకు టార్చర్గా ఉంది, ఈ నిరీక్షణ కాలంలోనే సాతాను గారు నన్ను ఎక్కువ శోధిస్తున్నాడు. దేవుడు అందుకని అంటాడు, అపవాది మాటల్ని వినొద్దు. క్రీస్తులో ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. సాతాను గారు వచ్చి నిన్ను ఏదైనా శోధిస్తున్నాడు అన్నప్పుడు శిక్షించడానికి, ఇదిగో నువ్వు ఈ పాపం చేశావు కాబట్టి నీకు ఇది జరుగుతుందని చెప్పి ఆడు ఏదైనా అంటున్నాడా? నువ్వు వెంటనే చెప్పాలి,
నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి, యేసయ్యతో నేను జతకట్టబడి ఉన్నాను కాబట్టి, అంటుకట్టబడి ఉన్నాను కాబట్టి, యేసయ్య యొక్క శరీరంలో అవయవాలమై ఉన్నాను కాబట్టి, ఐ యామ్ బీయింగ్ అ జాయింట్ హైర్ ఆఫ్ క్రైస్ట్ అయ్యున్నాను కాబట్టి, ఇది ఏది కూడా నా జీవితంలో వర్తించదు. సాతానా, నువ్వు చెప్పినట్టుగా ఏది కూడా జరగదు, నేను నమ్మను, నువ్వు అబద్ధకుడివి, నువ్వు ఇక్కడి నుంచి యేసు నామంలో బయటికి పో అనే విధంగానే నువ్వు ఉండాలి. అర్థమవుతుందా? సో శాంటిఫికేషన్ టెస్ట్, పరిశుభ్రపరుచుకునే, నిన్ను నువ్వే పరిశుద్ధపరుచుకునే పరీక్ష. విల్ దిస్ కీప్ మీ ఫ్రమ్ గ్రోయింగ్ ది క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్? నేను యేసులో ఎదిగే విధంగానే ఈ డెసిషన్ అంతా కూడా ఉండబోతుందా? నేను ఈ డెసిషన్ తీసుకున్న తర్వాత నేను యేసయ్యలో ఎదిగే విధంగానే ఉంటుందా? ఈ డెసిషన్ అంతా కూడా నాకు ఆ విధంగానే హెల్ప్ చేస్తుందా, లేకపోతే యేసయ్యకు దూరం చేస్తుందా? తర్వాత 8వ పరీక్ష. ఇప్పుడు దాకా ఎన్ని పరీక్షలు అయినాయండి? స్క్రిప్చురల్ టెస్ట్ అంటే వాక్యపరమైన పరీక్ష, సీక్రెసీ టెస్ట్ రహస్య పరీక్ష, సర్వే టెస్ట్. అవునా? మనం తెలుగులో ఏమంటున్నాం సర్వే టెస్ట్ని? అవునా? సర్వే టెస్ట్. అవునా? సో అది నిజంగా మనకి తగినదా కాదా, నిజంగా చెప్పినట్టుగా అది అక్కడ ఉందా లేదా సర్వే చేస్తాం. నిజానికి ఈ వ్యక్తి పలానా వ్యక్తి అక్కడ ఉంటున్నాడా లేదా, లేకపోతే ఇచ్చిన అడ్రస్ కరెక్టా రాంగా సర్వే చేస్తారు. పాస్పోర్ట్ మనం అప్లై చేసినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు కానీ అందరూ వచ్చి అలాగే సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత కరెక్టే అడ్రస్లోనే ఉన్నాడు అని అన్నప్పుడు వాళ్ళు ఆ లోన్ శాంక్షన్ చేస్తారు. సో సర్వే టెస్ట్. సో తర్వాత స్క్రిప్చురల్ టెస్ట్, స్పిరిచువల్ టెస్ట్ ఆత్మీయ సంబంధమైన పరీక్ష, తడబాటు సంబంధమైన పరీక్ష, సెరెనిటీ టెస్ట్. సెరెనిటీని మనం తెలుగులో ఏమంటున్నాం? శాంతికరమైన పరీక్ష. నీకు శాంతిగా ఉందా? ఆ యొక్క డెసిషన్ తీసుకున్నందుకు గాను నీకు శాంతి సమాధానం ఉందా? అవునా? శాంటిఫికేషన్ టెస్ట్. 7వది ఏంటి? శాంటిఫికేషన్ టెస్ట్ అంటే నిన్ను నువ్వే బలపరుచుకునే విధంగా, నిన్ను నువ్వే పరిశుభ్రపరుచుకునే విధంగా. అవునా? సో 8వది ఏంటి? సుప్రీం టెస్ట్. సుప్రీం టెస్ట్. డస్ దిస్ గ్లోరిఫై గాడ్? నేను తీసుకున్న ఈ యొక్క నిర్ణయము దేవుని నామానికి మహిమ కలగజేస్తుందా? దేవుని నామం గణపరచబడుతుందా? అవునా? హైయెస్ట్ లాస్ట్ ఫినిషింగ్ టెస్ట్ ఇదే. నేను తీసుకున్న డెసిషన్ బట్టి, నేను తీసుకున్న నిర్ణయాన్ని బట్టి దేవుని నామం గణపరచబడుతుందా, అవమానపరచబడుతుందా? లంచం ఇచ్చి జాబ్ తీసుకుంటున్నావా, లేకపోతే వేరే వాళ్ళకి అబద్ధాలు చెప్పి జాయిన్ అవుతున్నావా, లేకపోతే మోసం చేసి పెళ్లి చేసుకుంటున్నావా, లేకపోతే మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నావా? సో ఇవన్నీ కూడా నిన్నే ఒక శాపకరమైన పరిస్థితిలో పెట్టేస్తాయి. తీసుకున్నంతసేపు బాగానే ఉంటుంది, తర్వాతే అన్ని నష్టాలు కలుగుతాయి. సో రిపెంట్ అండ్ ఆస్క్ గాడ్ అబౌట్ ఆల్ ది థింగ్స్ అండ్ ఆస్క్ గాడ్ టు ఫర్గివ్ యూ. సో దేవుని క్షమించమని అడగాల. అందరూ కూడా చదవాలా, బైబిల్ తీసి చదివితేనే మీకు అర్థమవుతుంది. సో 1 కొరింథీయులు, నేను అక్కడ ఉన్నదాన్నే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. అర్థమవుతుందా? సో 1 కొరింథియన్స్ సుప్రీం టెస్ట్. మనం ఆఖరి టెస్ట్ ఏంటి? సుప్రీం టెస్ట్. అంటే ఇంకా ఇదే ఫైనల్ డెసిషన్. అంటే ఫైనల్ డెసిషన్ మేకర్ ఎవరు? ఆయన. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. సుప్రీం అంటే అందరికంటే ఉన్నతమైన వాడు, అందరికంటే హైయెస్ట్ పర్సన్. సుప్రీం కోర్ట్ అంటాం. ఆ కోర్టు ఏ డెసిషన్ ఇస్తే అదే ఫైనల్, దాని ప్రకారమే అందరూ నడుచుకోవాలా. ఇది కూడా అంతే, సుప్రీం టెస్ట్. ఇది దేవుణ్ణి మహిమపరచబడుతుందా? నేను తీసుకున్న నిర్ణయం వలన దేవుని నామం మహిమపరచబడుతుందా, ఘనపరచబడుతుందా, దేవుని నామం హెచ్చింపబడుతుందా లేదా అనేది నువ్వు ఆలోచన చేసుకొని డెసిషన్ తీసుకోవాలా. సో ఈ పరీక్ష కూడా నీకు నువ్వే సెల్ఫ్ టెస్ట్లు. ఇవన్నీ కూడా ఏంటంటే నీకు నువ్వే పరీక్షించుకునే పరీక్షలు. ఇవన్నీ ఎవరో వచ్చి పరీక్షించరు. ఈ 8 టైప్స్ ఆఫ్ టెస్ట్లు అన్నీ కూడా ఏంటి? నువ్వు చీకటిలో ఉన్నావా, వెలుగులో ఉన్నావా? వెలుగులో ఉన్నవాడు అయితే దేవుడికి నచ్చినదే నువ్వు ఉపేక్షిస్తావు, నచ్చిన దాన్నే చేయాలనుకుంటావు, నచ్చిన దాన్నే జరగాలనుకుంటావు. అలా కాదు, ఇంకా చీకటిలోనే ఉన్నావా, నీకు నచ్చిందే నువ్వు చేస్తావు, నీకు నచ్చిందే నువ్వు చేస్తావు. నువ్వు అనుకుంటావు, చూసావా దేవుడు లేడు, ఏం లేడు, నాకు నచ్చినట్టుగా నేను ఉన్నాను,
చూడు నా లైఫ్ ఎలా ఉందో అనుకుంటావు. కానీ డబ్బులు సంపాదిస్తున్నావు, మంచి ఇల్లు కొనుక్కున్నావు, మంచి కారు కొనుక్కున్నావు, మంచి హోదాలో ఉన్నావు, అన్నీ ఉన్నాయి. కానీ నీకు శాంతి ఉందా? నీకు రక్షణ ఉందా? నీకు గ్యారంటీ ఉందా నువ్వు చచ్చిపోతే పరలోకం వెళ్తావని? నరకానికి పోతే అక్కడ ఎప్పుడూ కూడా అగ్గి ఆరదు, పురుగు చావదు, అటువంటి పరిస్థితి ఉంటుంది నరకం. సో మరి నీకు ఇన్ని ఉన్నా దేవుడు లేకపోతే నువ్వు శూన్యం, యు ఆర్ జీరో. యేసయ్య నీ జీవితంలో లేకుండా ఎన్ని ఉన్నా సరే యు ఆర్ వేస్ట్. సో సీక్ ఫర్ ది గ్రేటెస్ట్ థింగ్స్ విచ్ ఈజ్ సాల్వేషన్. రక్షణ కావాలి. సో రక్షణ ఉండాలా, బాప్తీసం ఉండాలా, దేవుని వాక్యం అందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుడు చెప్పిన మాటలను బట్టి నువ్వు నడుచుకోవాలా. అన్నీ కూడా నువ్వు ఎప్పుడైతే చేయగలుగుతావో నీ జీవితంలో ఎన్నున్నా సరే అన్నిటినీ నువ్వు అనుభవించగలుగుతావు, అన్నిటినీ నువ్వు పొందుకోగలుగుతావు, అన్నిటినీ నువ్వు ఆనందంగా సంతోషంగా నువ్వు ఉండగలుగుతావు. అలా కాకుండా నువ్వు దేవుని మాట యందు భయభక్తులు కలిగి లేకుండా, రక్షణ కలిగి లేకుండా, బాప్తిసం కలిగి లేకుండా, వెలుగు సంబంధుల కింద వాక్యాన్ని నమ్మకుండా, అవునా, నువ్వు వాక్యాన్ని నమ్మే వాడి కింద ఉన్నప్పుడే నువ్వు వెలుగు సంబంధివి. వాక్యాన్ని నమ్మి నువ్వు జీవించేటప్పుడే నువ్వు వెలుగు సంబంధివి. సో సుప్రీం టెస్ట్ 1 కొరింథీయులు 10:31. సో ఈ 8 రకాల పరీక్షలు నువ్వు ఎప్పుడైతే చేసుకుని అప్పుడు డెసిషన్ తీసుకో, యువర్ లైఫ్ విల్ బీ సెటిల్డ్, యువర్ లైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్, యువర్ లైఫ్ విల్ బీ ప్రాస్పరస్, యువర్ లైఫ్ విల్ బీ బ్లెస్డ్. నీ జీవితంలో ఏ కొదువ లేకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. మళ్ళీ నువ్వు వెనక్కి తిరిగి నిజంగా నేను ఆ డెసిషన్ తీసుకుంటే బాగుండేది, నా లైఫ్ ఇలా ఉండకపోను అని అనుకోకుండా నువ్వు హ్యాపీగా ఉండే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. సో ఈ యొక్క 8 రకాల పరీక్షలు నీకు నువ్వే ఎప్పుడైతే తీసుకుని నీకు నువ్వే చెక్ చేసుకుంటున్నావో, నీకు నువ్వే ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేసుకుంటున్నావో, యువర్ లైఫ్ విల్ నెవర్ బీ ద సేమ్. నీ జీవితం నువ్వు ఎప్పుడు అనుకోని రీతిలో దేవుడు నిన్ను ఉన్నతంగా, ఆశ్చర్యకరంగా, అద్భుతకరంగా, గొప్ప సాక్ష్యంగా నీ జీవితాన్ని అందరికీ చూపిస్తాడు. హల్లెలూయా. సో ఇప్పటి వరకు ప్రతి డెసిషన్ని ఆవేశపడి త్వరగా తీసుకున్నావేమో. ఇప్పుడు దాకా చాలా డెసిషన్స్ తీసుకుని నువ్వు కోల్పోయావేమో, చాలా డెసిషన్స్ తీసుకుని నువ్వు బాధపడ్డాయేమో, ఏడ్చిన రోజులు ఉన్నాయేమో, చనిపోతే బాగుందని అనుకున్న రోజులు ఉన్నాయేమో, లేకపోతే నేను ఇంకా ఈ తప్పుడు డెసిషన్స్ తీసుకుని నేను అందరికీ దూరం అయిపోయానని నువ్వు బాధపడుతున్నాయేమో, ఈ తప్పుడు డెసిషన్స్ తీసుకుని నేను అంత నష్టపోయానని నువ్వు అనుకుంటున్నాయేమో. బట్ నథింగ్ ఈజ్ టూ లేట్. ఏది కూడా లేట్ కాలేదు. ఇంకా యేసయ్య నీతో పాటుగానే ఉన్నాడు, సరిచేసే దేవుడి కింద ఉన్నాడు. విరిగి నలిగిపోయి ఉన్నావా, దేవుడు నిన్ను మళ్ళీ నూతనమైన పాత్ర కింద చేయగలడు. కఠినమైన హృదయం కలిగి ఉన్నావా, మాంసపు హృదయాన్ని, నూతనమైన హృదయాన్ని, మృదువైన హృదయాన్ని, ప్రేమ కలిగిన హృదయాన్ని దేవునికి ఇవ్వగలడు. కోల్పోయాను, నేను అపజయం పొందిన వాడిని, నేను మళ్ళీ నెగ్గలేను నువ్వు అనుకుంటున్నావా, వాట్ ఎవర్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. సో యేసయ్యకి సాధ్యము, సమస్తము సాధ్యమే. ఆయన నామంలో సమస్తము సాధ్యమే. అవునా? ఇప్పుడు దాకా నువ్వు హోప్లెస్గా ఉన్నావా, నాకు ఇది జరిగే విషయం అస్సలు సమస్య లేదు, నా జీవితంలో ఇది జరగదు, నా జీవితంలో ఇది అయ్యే సమస్య లేదని నువ్వు అనుకుంటున్నావా? బట్ గాడ్ ఈజ్ సేయింగ్, దేవుడు చెప్తున్నాడు, ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు గుంటలో పడిపోయి ఉన్నా, నువ్వు అగాధంలో చిక్కుపడిపోయి ఉన్నా, నువ్వు చీకటిలో నువ్వు సంచరిస్తూ ఉన్నా, నువ్వు లేవలేని పరిస్థితిలో నువ్వు ఉన్నా, నువ్వు ఎటు రీతిలో కూడా బయటపడలేని సిచ్యువేషన్స్లో ఉన్నా సరే, గాడ్ ఈజ్ సేయింగ్ దట్ ఐ విల్ లిఫ్ట్ యూ అప్ వెన్ యూ గివ్ ప్రిఫరెన్స్ టు గాడ్. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? దేవుడికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చి, ప్రభా నువ్వు ఏం చెప్తావు నేను దాన్ని బట్టి నడుస్తాను, నువ్వు ఎలా చేయమంటే నేను అలా చేస్తాను, నువ్వు ఎలా కూర్చోమంటే నేను అలా కూర్చుంటాను, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను ప్రభా. నువ్వు ఎప్పుడైతే లోబడతావో నీ జీవితము నువ్వు ఎన్నడూ ఊహించిన విధంగా దేవుడు కార్యం చేస్తాడు. సో ఫస్ట్ ఒబే. తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడును. నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకోవాలా. మనుషుల దగ్గర తగ్గించుకోవడం వల్ల నీకు ఏదో కొంచెం రెస్పెక్ట్ పెరుగుతుందేమో, కొంచెం హోదా వస్తుందేమో, వీడు మంచోడురా అనే గుర్తింపు వస్తుందేమో. కానీ దేవుడి దగ్గర నువ్వు తగ్గించుకుని ఎప్పుడైతే ఉంటున్నావో అందరూ కూడా నిన్ను చూసి నేర్చుకునే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా. సో
మన జీవితంలో ఏ డెసిషన్ కూడా త్వరగా రోజులు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, వాళ్ళను చూడు వీళ్ళను చూడు అని చెప్పి త్వర పెడతాడు సాతాన్ గాడు. అయితే స్టిక్ ఆన్ టు ద విజన్, డ్రీమ్, ప్రామిస్, ప్రాఫెసీ ఆఫ్ గాడ్. దేవుడు ఇచ్చాడు అంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. దేవుడు చెప్పాడు అంటే ఖచ్చితంగా చేస్తాడు. ఆయన మాట ఎప్పుడూ కూడా, అవునా, ఆయన మాట ఎప్పుడూ కూడా హీస్ స్ట్రాంగ్, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ పర్ఫెక్ట్, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రాంగ్, హిస్ వర్డ్ ఈజ్ ఆల్వేస్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో ఈరోజు అయినా సరే ఇప్పుడు దాకా చేసిన డెసిషన్స్ అన్నిటినీ కూడా, ఇప్పుడు దాకా మనం ఫెయిల్ అయ్యామో, మనం స్కిప్ చేసామో, ఇప్పుడైనా సరే దేవుడి దగ్గర తీసుకురండి మీ డెసిషన్స్ అన్నీ కూడా. మీ డెసిషన్స్ అన్నీ కూడా దేవుడి దగ్గర తీసుకుని వచ్చి పరీక్ష చేయండి. దేవుడిని అడగండి. ఇన్ని విధాలుగా మీరు అడగండి, ఇన్ని విధాలుగా మీరు పరీక్ష చేయండి. 8 విధాలుగా, నేను చెప్పిన 8 విధాలుగా మీరు పరీక్ష చేసి మీరు డెసిషన్ తీసుకోండి. యువర్ లైఫ్ విల్ బీ బ్లెస్డ్. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. మనం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇప్పటి వరకు నేను చేసిన ఏ డెసిషన్స్ అయితే, తప్పుడు నిర్ణయాలు ఏవైతే తీసుకున్నానో, ఏ డెసిషన్స్ అయితే రాంగ్ అని నేను అనుకున్నానేమో, మరి నేను అవి తప్పు అని అనుకున్నానేమో, గైడ్ మీ అండ్ లీడ్ మీ అని చెప్పి మీ నోటితో మీరు అడగండి. ఎప్పుడైతే మీ నోటితో మీరు అడుగుతున్నారో, అడుగుడి నీకు ఇవ్వబడును. అవునా? సో నువ్వు అడుగునప్పుడే దేవుడు కూడా కదులుతాడు. నీ విశ్వాసము చొప్పున దేవుడు కదిలి నీకు జవాబు దయచేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నజరేయుడైన యేసయ్యా, ఈరోజు ప్రభా ఈ యొక్క బిడ్డలకి నాయన ఎవరైతే డెసిషన్స్లో ప్రభా పూర్గా ఉన్నారో, డెసిషన్స్లో నిర్ణయాలు తీసుకునే విషయంలో ప్రభా, అవునైనా ఇతరులను చూసి నిర్ణయాలు తీసుకున్నారేమో, వాళ్ళ పితరులను చూసి నిర్ణయాలు తీసుకున్నారేమో, వాళ్ళ స్నేహితులను చూసి నిర్ణయాలు తీసుకున్నారేమో, వాళ్ళ కుటుంబంలో జరిగిన పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకున్నారేమో, ప్రెషర్ని కొద్ది నిర్ణయాలు తీసుకున్నారేమో, ఏమీ లేక నిర్ణయాలు తీసుకున్నారేమో, గతించిపోయిన పరిస్థితులను బట్టి వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారేమో, అపాయకరమైన పరిస్థితి రాబోతుందని వాళ్ళు ముందుగా అది జరగక ముందే నిర్ణయాలు తీసుకున్నారేమో. ప్రభా మరి వాళ్ళందరినీ కనికరించండి ప్రభా, మరి వాళ్ళందరినీ రక్షించి ప్రభా వాళ్ళు సరైన మార్గంలోకి నడిపించండి. అవునన్నా, నథింగ్ ఈజ్ టూ లేట్ మాస్టర్ ఫర్ లార్డ్. అవును ప్రభా, ఏది కూడా లేట్ కాదు ప్రభా. అవునన్నా, యూ క్యాన్ చేంజ్ ఎవ్రీ సీజన్, యూ క్యాన్ చేంజ్ ఎవ్రీ థింగ్ మాస్టర్ ఫర్ లార్డ్. కాలములు సమయములు నీ ఆధీనంలోనే ఉన్నాయి ప్రభా. అవునన్నా, మరి నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు ప్రభా మీరు చేయండి. నీ బిడ్డలు ఎవరైతే ప్రభా నాకు ఈ పరిస్థితులు మారాలి ప్రభా, నీవే నాకు ఉపదేశం చెయ్యి, నీవే నాకు ఉపాయము కలగజేయ ప్రభా, నీవే నాకు డెసిషన్ కలగజేయ ప్రభా, నీవే నాకు జవాబు కలగజేయని ప్రభా, ఎవరైతే ప్రభా నీ అందు నిరీక్షణ కలిగి ప్రభా అడుగుతున్నారు ప్రభా, వాళ్ళ అవునన్న విశ్వాసం ఎన్నటికీ వ్యర్థము కానేరదేస్తున్నాములో. అవునన్న వాళ్ళెన్నడూ సిగ్గుపరచబడ నీరు వేస్తున్నాములో. అవునన్నా, వాళ్ళు సిగ్గుపరచబడరు వేస్తున్నాములో. అవునన్నా, నీ విశ్వాసము చొప్పున ప్రభా వాళ్ళందరూ ఉన్నారు ప్రభా. వాళ్ళు గొప్పగా హెచ్చింపబడును గాక, గొప్పగా ఆశీర్వదింపబడును గాక, గొప్పగా దీవింపబడును గాక. నీ అందు నిరీక్షణ కలిగిన వారు ఎన్నడూ కూడా ప్రభా సిగ్గునందరని చెప్పారు కాబట్టి ప్రభా, అవునన్నా, లెట్ దెమ్ బీ బ్లెస్డ్ అండ్ లెట్ దెమ్ హ్యావ్ ఎవ్రీథింగ్ వాట్ దే ఆర్ ఆస్కింగ్ ఫర్. ఎవరైతే స్వస్థత నిమిత్తం నిరీక్షణ కలిగి ఉన్నారో, అప్పుల విషయంలో నాకు దేవుడు ఈ అప్పుల నుంచి దేవుడు నన్ను తప్పిస్తాడు, సమృద్ధిలోకి నడిపిస్తాడు, నాకు ఒక ఇల్లు ఇస్తాడు, కారు ఇస్తాడు, జాబ్ ఇస్తాడు, పెళ్లి జరుగుతుంది, నాకు పిల్లల్ని ఇస్తారు అని చెప్పి ఎవరైతే నిరీక్షణ కలిగి ఉన్నారో వాళ్ళందరూ నిరీక్షణ జవాబులుగా, సాక్ష్యములుగా, గొప్ప క్రియలుగా, కార్యములుగా నీ నామం హెచ్చింపబడులాగన. అవునన్నా, ఎవరు అయితే ప్రభా అవునన్నా క్రిటిసైజ్ చేశారో, హేళనకరంగా మాట్లాడారో, ఎవరైతే వాళ్ళందరినీ కూడా ప్రభా అందరి ముందు అవమానించారో, సిగ్గుపడే విధంగా చేశారో, వాళ్ళందరూ కూడా ప్రభా తలదించుకుని నీ దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇచ్చే విధంగా వాళ్ళ జీవితములన్నిటినీ మీరు మార్చుతున్నందుకు, సహాయం చేస్తున్నందుకు, ఆశీర్విస్తున్నందుకు, దీవిస్తున్నందుకు నీకే వేలాది వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.